నీతి కథలు టీవీ. ధర్మవరం అనే పల్లెటూరు. ఆ నిర్జీవమైన ఊరిలో ఒక పాత పెంకుటింట్లో మాత్రం ఇంకా ఆశ బతికే ఉంది. ఆ ఆశ పేరు భద్రయ్య. 70 ఏళ్ల వయసులో కళ్ళు మసకబారినా, చేతులు వణికినా ఆయన చేతులు మగ్గం మీద నాట్యం చేస్తూనే ఉంటాయి. ఆయన భార్య పార్వతి ఆయనకు నీడలాంటిది. ఆమె ఓర్పు, ఆయన నైపుణ్యం కలిస్తేనే ఆ ఇంట్లో మగ్గం సబడి ఇంకా వినిపిస్తోంది. ఏమండి, కాస్త రెస్ట్ తీసుకోకూడదా? పొద్దుట్టుండి ఆ మగ్గం ముందు నుండి లేవనే లేదు. మీ కళ్ళు చూడండి ఎలా ఎర్రబడ్డాయో. భద్రయ్య పని ఆపకుండానే, ఇంకా కొంచెమే పార్వతి, ఈ దారం వరస పూర్తయితే ఈ చీరకి ఒక కొత్త అందం వస్తుంది. పార్వతి నిట్టూర్చి, ఈ అందాన్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఎక్కడున్నారండి? మనం నేసిన చీరలు ఆ పట్నం నుండొచ్చే తలుకు బెలుకుల ముందు వెలవెలబోతున్నాయి. మన కష్టానికి గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. భద్రయ్య చిరునవ్వుతో, ధర గురించి కాదు పార్వతి, మన ధర్మం గురించి. ఈ మగ్గం మన తాతలు మనకిచ్చిన వరం. దీన్ని బతికించుకోవడమే మన ధర్మం. భద్రయ్య కేవలం సాధారణ పట్టు చీరలు నెయ్యడు. ఆయనకు ఒక రహస్య విద్య తెలుసు. దాని పేరు దేవవస్త్రం. అది ఎలాంటిదంటే, చంద్రకాంతిలో ఒక రంగులో, సూర్యకాంతిలో మరో రంగులో, దీపపు వెలుగులో ఇంకో రంగులో మెరిసిపోతుంది. ఆ వస్త్రాన్ని నేయడానికి కావలసిన రంగులను అడవిలోని రహస్యమైన పూల నుండి, ఆకుల నుండి ఆయనే స్వయంగా తయారు చేస్తాడు. ఆ విద్య ఆయనకు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చింది. కాని ఆ దేవ వస్త్రాన్ని కొనడానికి ఎప్పుడూ ఎవరూ ముందుకు రావడం లేదు. అది ఖరీదెక్కువని, పాతకాలపు పద్ధతని పెదవి విరిచేవారు. ఒకరోజు పక్కనే ఉన్న వ్యాపార నగరమైన రత్నపురి నుండి కాంతయ్య అనే ఒక పెద్ద వర్తకుడు ధర్మవరం వచ్చాడు. అతను మామూలు వర్తకుడు కాదు, లాభం కోసం ఎంతకైనా తెగించే రకం. అతని కళ్ళు ఎప్పుడూ కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ఉంటాయి. కాంతయ్య ఆ ఊరికుడిని సందర్శించినప్పుడు అక్కడ అమ్మవారి విగ్రహానికి అలంకరించిన ఒక పాత పట్టు వస్త్రాన్ని చూశాడు. అది వెలుగులో రంగులు మారుతూ ఇంద్రధనుసులా మెరిసిపోతుంది. దాన్ని చూడగానే అతని వ్యాపార బుద్ధి మేల్కొంది. కాంతయ్య పూజారితో, పంతులు గారు, అమ్మవారి మీద ఉన్న ఆ వస్త్రం అద్భుతంగా ఉంది. ఇది ఎక్కడిది? ఇది మా ఊరికే సొంతమైన దేవవస్త్రం అయ్యా. దీన్ని నేయగలవాడు ఇప్పుడు మా ఊళ్ళో ఒక్కడే ఉన్నాడు. అతని పేరు భద్రయ్య. కాంతయ్య కళ్ళల్లో అత్యాశ మెరిసింది. ఈ వస్త్రాన్ని నేనొక్కనే తయారు చేసి దేశ దేశాలకు అమ్మితే కుబేరుణ్ణైపోతాను అని తన మనసులో అనుకున్నాడు. అతను వెంటనే భద్రయ్య ఇంటికి దారి పట్టాడు. అక్కడ మగ్గం మీదున్న భద్రయ్యను, అతని పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నమస్తే భద్రయ్య గారు, మీ కీర్తి విని మీ దాకా వచ్చాను. మీరు నిజంగా గొప్ప కళాకారులు. భద్రయ్య వినయంగా, దండాలండి. నాదేముంది, అంతా పైవాడిదయా. నేను మీ కళని గౌరవిస్తాను. అందుకే మీ దేవవస్త్రం నేసే విద్యను నాకు నేర్పండి. మీకు జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ధనం నేనిస్తాను. 100 వరహాలిస్తాను. ఆ మాట వినగానే భద్రయ్య ముఖం కఠినంగా మారింది. క్షమించండి కాంతయ్య గారు, ఇది విద్య కాదు, మా తాతలు మాకిచ్చిన వారసత్వం. ఇది అమ్మకానికి కాదు. 1000 వరహాలిస్తాను. ఆలోచించుకోండి, మీ పేదరికం మొత్తం తీరిపోతుంది. నా పేదరికంలో నాకు గౌరవం ఉంది, కానీ నా వారసత్వాన్ని నమ్ముకుంటే ఆ గౌరవం కూడా పోతుంది. దయచేసి వెళ్ళండి. భద్రయ్య నిరాకరణ కాంతయ్య అహంకారాన్ని దెబ్బతీసింది. అతని అత్యాశకు కోపం తోడైంది. మంచి మాటలతో రాకపోతే నా దారి నాకు తెలుసు అని తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాంతయ్య తన ఓటమిని అంత సులభంగా ఒప్పుకునే రకం కాదు. అతను భద్రయ్య నుండి ఆ రహస్యాన్ని ఎలాగైనా దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. అతను తన దుష్ట ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టాడు. మొదటి కుట్ర గూఢాచారి. కాంతయ్య తన నమ్మకస్తుడైన భటుడు మల్లన్నను ఒక పేదవాడి వేషంలో ధర్మవరం పంపించాడు. మల్లన్న, నువ్వు భద్రయ్య దగ్గర చేరి అతని నమ్మకాన్ని చూరగొనాలి. అతను ఆ రంగులను ఎలా తయారు చేస్తున్నాడో, ఆ మగ్గాన్ని ఎలా నడుపుతున్నాడో కనిపెట్టి నాకు చెప్పాలి. మల్లన్న చిరిగిన బట్టలతో, దీనమైన ముఖంతో భద్రయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. అయ్యా,
ఆకలితో చచ్చిపోతున్నాను. ఏదైనా పనుంటే ఇప్పించండి. మీ పాదాలకు సేవ చేసుకుంటాను. అతని దుస్థితిని చూసిన భద్రయ్య పార్వతుల మనసు కరిగింది. పాపం, చూడ్డానికి మంచివాడలాగానే ఉన్నాడు. మన ఇంట్లో ఉంచుకుందామండి. మనకు కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు. భద్రయ్య ఒప్పుకున్నాడు. మల్లన్న ఆ ఇంట్లో పనివాడిగా చేరాడు. అతను భక్తిగా పనిచేస్తూ వాళ్ళ నమ్మకాన్ని పొందాడు. కాని ఎంత ప్రయత్నించినా భద్రయ్య అతన్ని ఆ రంగులు తయారు చేసే గదిలోకి మాత్రం అనుమతించేవాడే కాదు. ఆ మగ్గం దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైన దారాలు నేసేటప్పుడు అతన్ని దూరంగా ఉంచేవాడు. నెల రోజులు గడిచినా మల్లన్న ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. మల్లన్న వల్ల పని కావడం లేదని గ్రహించిన కాంతయ్య రెండో కుట్రకు తెరలేపాడు. అతను ధర్మవరం వచ్చి అక్కడి పట్టునూలు అమ్మే వ్యాపారులందరి దగ్గరున్న సరుకు మొత్తాన్ని ఎక్కువ ధర పెట్టి కొనేశాడు. భద్రయ్యకు నూలు దొరకకుండా చేశాడు. అంతేకాదు, భద్రయ్య నేసిన సాధారణ చీరలను కూడా ఎవరూ కొనకుండా తక్కువ ధరకే మిల్లు చీరలను ఆ ఊర్లో అమ్మడం మొదలుపెట్టాడు. భద్రయ్యకు కష్టాలు మొదలయ్యాయి. నూలు కొనడానికి డబ్బు లేదు. నేసిన చీరలు అమ్ముడుపోవడం లేదు. ఇంట్లో ఉన్న గంజి కూడా అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. పార్వతి ఏడుస్తూ, చూశారా ఆంటీ, మన గతేమైపోయిందో. ఆ కాంతయ్య మనల్ని బతకనియ్యడు. మనల్ని ఆకలితో చంపి ఆ విద్యను దొంగలించాలని చూస్తున్నాడు. భద్రయ్య ధైర్యంగా, అధైర్యపడకు పార్వతి. మన నమ్మకమే మనకు శ్రీరామరక్ష. ఆ పరమేశ్వరుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ కష్టకాలంలో ఊరిలోని యువతరం నేత కార్మికుడు కొండయ్య భద్రయ్యను చూసి జాలిపడడం మానేసి ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. చూశారా ముసలాయన గారి పట్టుదల? ఆ పాతకాలపు విద్యను పట్టుకొని వేలాడుతూ ఇప్పుడు పస్తులుంటున్నారు. అదే ఆ విద్యను ఆ కాంతయ్యకి అమ్ముంటే ఈ పాటికి మనం కూడా బాగుపడేవాళ్ళం. కొండయ్య మాటలు భద్రయ్యను మరింత బాధించాయి. తను కాపాడాలనుకుంటున్న విద్య తన ఊరి వాళ్లకే భారమవుతుందని అతను మదనపడ్డాడు. భద్రయ్య పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పార్వతి తన పెళ్లినాటి పాత పెట్టెను బయటికి తీసింది. దానిలో నుండి ఒక పసుపు బట్టలో చుట్టి ఉన్న పట్టుగూళ్లను తీసింది. ఏవండి, ఇవి మా అమ్మ నాకు పెళ్లిలో ఇచ్చింది. మన వంశపారంపర్యంగా వస్తున్న దేవతా పట్టుగూళ్లు. వీటితో ఒక్క దేవవస్త్రం నేయడానికి సరిపోతుంది. ఇది మన చివరి ప్రయత్నం. భద్రయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఆ పట్టుగూళ్లను చేతిలోకి తీసుకున్నాడు. తన పూర్వీకుల ఆశీస్సులు తన చేతిలో ఉన్నట్టుగా భావించాడు. నువ్వు చెప్పింది నిజమే పార్వతి. ఇది నా చివరి ప్రయత్నం. ఈసారి నేను వేసేది కేవలం వస్త్రాన్ని కాదు, మన ధర్మవరం గౌరవాన్ని. అతను మల్లన్నను పిలిచి తనతో పాటు అడవికి రమ్మన్నాడు. మల్లన్న, రా, ఈరోజు నీకు మన అడవి తల్లిచ్చే వరాల్ని చూపిస్తాను. భద్రయ్య మల్లన్నను తీసుకుని దట్టమైన అడవిలోకి ఎవరూ వెళ్ళని దారిలో నడిచాడు. అక్కడ ఒక సెలయేటి ఒడ్డున కొన్ని అరుదైన పూల ముక్కలను చూపించాడు. చూశావా, ఈ పూల నుండే మనం మన రంగులని తయారు చేస్తాం. ఇది ప్రకృతి మనకిచ్చిన వరం. దీన్ని డబ్బుతో కొనలేం. భద్రయ్య ఆ పూలను ఆకులను సేకరించి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అతను మల్లన్నను బయటికి పంపించి తన రహస్య గది తలుపులు మూసుకున్నాడు. ఆ రోజంతా అతను ఆ రంగులను తయారు చేయడంలోనే గడిపాడు. మరుసటి రోజు ఉదయం భద్రయ్య తన మగ్గాన్ని శుభ్రం చేసి పూజ చేశాడు. ఆ దేవతా పట్టుదారాలతో తాను తయారు చేసిన రంగులతో దేవవస్త్రాన్ని నెయ్యడం మొదలుపెట్టాడు. ఆ మగ్గం నుండి వస్తున్న శబ్దం ఒక తపస్సు చేస్తున్న యోగి మంత్రంలా వినిపిస్తుంది. ఆ సవ్వడి కాంతయ్య చెవిని కూడా పడింది. భద్రయ్య తన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడని అతను గ్రహించాడు. అతను తన చివరి అత్యంత క్రూరమైన కుట్రకు సిద్ధమయ్యాడు. భద్రయ్య ఏకాగ్రతతో దేవవస్త్రాన్ని నేస్తున్నాడు. ఆ వస్త్రం మీద రంగులు హరివిల్లులా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కళను చూసి కొండయ్యలోని కళాకారుడు మేల్కొన్నాడు. అతను రోజు దొంగచాటుగా భద్రయ్య ఇంటికొచ్చి కిటికీలో నుండి ఆ అద్భుతాన్ని చూసేవాడు. భద్రయ్య పడుతున్న శ్రమ, అతని కళ్ళల్లోని తపస్సు కొండయ్య అహంకారాన్ని కరిగించాయి. అతను సిగ్గుతో తలదించుకున్నాడు. ఒకరోజు అతను ధైర్యం చేసి భద్రయ్య దగ్గరికి వెళ్ళాడు. కొండయ్య తలదించుకుని, నన్ను క్షమించు భద్రయ్య తాత. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీది పట్టుదల కాదు, మన కళ మీద నీకున్న గౌరవం అని నాకు తెలిసొచ్చింది. దయచేసి ఈ విద్యను నాకు కూడా నేర్పు. నేను నీ శిష్యుడిగా ఉంటాను.
భద్రయ్య కొండయ్యలోని పశ్చాత్తాపాన్ని చూసి చలించిపోయాడు. అతను నవ్వుతూ కొండయ్యను దగ్గరికి తీసుకున్నాడు. ఈ విద్య నా సొంతం కాదు నాయనా, ఇది మన ఊరి సొత్తు. నీలాంటి యువత ముందుకొస్తే మన ధర్మవరం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అదే సమయంలో కాంతయ్య తన చివరి ఎత్తుగడ వేశాడు. ఊరి జాతర రోజున భద్రయ్య ఆ దేవవస్త్రాన్ని గుడిలో అమ్మవారికి సమర్పిస్తాడని, ఆ సమయంలో ఆ వస్త్రాన్ని దొంగలించాలని తన మనుషులకు ఆజ్ఞాపించాడు. జాతర రోజు రానే వచ్చింది. ఊరంతా కోలాహలంగా ఉంది. భద్రయ్య తాను నేసిన అద్భుతమైన దేవవస్త్రాన్ని తీసుకుని గుడికి బయలుదేరాడు. కాంతయ్య మనుషులు దొంగల్లా పొంచి ఉన్నారు. భద్రయ్య ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించలేదు. అతను దాన్ని చేతిలో పట్టుకుని ఊరందర్నీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సోదరులారా, ఈ రోజు నేను ఈ వస్త్రాన్ని అమ్మటానికి రాలేదు. మన ఊరి గౌరవాన్ని మీ అందరితో పంచుకోవటానికొచ్చాను. ఈ దేవవస్త్రం యొక్క రహస్యం నా దగ్గర లేదు. అది మన మట్టిలో, మన గాలిలో, మనందరి చేతుల్లో ఉంది. ఈ రోజు నుంచి ఈ విద్య మనందరిది. దీన్ని నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి నేను, నా మొదటి శిష్యుడు కొండయ్య నేర్పిస్తాం. ఆ మాట వినగానే కాంతయ్యకు గుండాగినంత పనైంది. ఆ రహస్యం ఇప్పుడు ఊరందరిది. ఇక దానికి విలువలేదు. అతని కుట్ర మొత్తం విఫలమైంది. అతను అవమానంతో అక్కడి నుండి పారిపోయాడు. భద్రయ్య ఆ మొదటి దేవవస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాడు. ఆ తర్వాత అతను కొండయ్యను కలిసి ఊర్లోని యువతకు ఆ విద్యను నేర్పించడం మొదలుపెట్టారు. కొద్ది నెలల్లోనే ధర్మవరంలోని ప్రతి ఇంట్లో మగ్గం సవ్వడి మళ్లీ మొదలైంది. ఆ ఊరు నేసిన దేవవస్త్రాలు దేశదేశాలకు ప్రసిద్ధి చెందాయి. భద్రయ్య తన జ్ఞానాన్ని పంచి తన ఊరిని కాపాడుకున్నాడు. అతను డబ్బు సంపాదించలేదు, కాని తరతరాలుగా నిలిచిపోయే గౌరవాన్ని, కీర్తిని సంపాదించాడు. ఈ కథలోని ప్రధాన నీతి, జ్ఞానాన్ని పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తరుగుతుంది. నిజమైన సంపద డబ్బు, ఆస్తులు కాదు. అది మన కళ, మన సంస్కృతి, మన వారసత్వం. అత్యాశ, మోసం తాత్కాలికంగా పైచేయి సాధించినట్లు కనిపించినా చివరికి ధర్మం, నిస్వార్థం, ఐక్యమత్యమే గెలుస్తాయి. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం ఆ వ్యక్తికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అది 1910వ సంవత్సరం. గోదావరి జిల్లాలోని ఓ పచ్చటి పల్లెటూరు. ఆ ఊరి చివర ఓ చిన్న ఇల్లు. ఆ ఇంటి యజమానురాలు గంగమ్మ. వయసు 70 దాటినా ఆమె చూపులో పైసాను కనిపెట్టే పదును మాత్రం తగ్గలేదు. ఆ రోజు పొద్దున్నే గంగమ్మ అరుగు మీద కూర్చొని నిన్న వాడిన తేయాకును ఎండబెడుతోంది. పక్కింటి శారద చేతిలో ఒక చిన్న గిన్నెతో అటుగా వస్తుంది. ఏంటత్తా గంగమ్మత్తా, పొద్దున్నే ఏం పనిలో పడ్డావు? ఆ తేయాకుతో ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తానే శారదా, ఎండబెడుతున్నాను. నిన్న వాడిందే పారేయడం దేనికి? ఇందులో రంగు ఇంకా దిగలేదు. ఇంకోసారి కాచుకుంటే అద్భుతమైన టీ వస్తుంది. శారద నవ్వాపుకుంటూ, రెండోసారా? అది చప్పిగా ఉండదా అత్తా? గంగమ్మ శారద వైపు ఊరకంట చూసి, చప్పిగానా? మనమే కదా పంచదార వేసుకునేది. ఆ పంచదార రుచికి ఈ తేయాకు రంగు తోడైతే చాలదా? దేన్ని వృధా చేయకూడదు. ఈ రోజు పారేసిన ప్రతి వస్తువు రేపు మనల్ని చూసి నవ్వుతుంది. నీ పొదుపు తగలయ్యా. సరేగాని ఇదిగో అత్త, మా ఇంట్లో గుమ్మడికాయ కూర వండాను. కాస్త నీకు పెట్టిపోదామని వచ్చాను. శారద తన చేతిలోని గిన్నెను గంగమ్మకు అందిస్తుంది. గంగమ్మ ఆ గిన్నెను అందుకుని లోపలికి తొంగి చూస్తూ, గుమ్మడికాయ కూర బాగుంది. మొక్కలు కాస్త పెద్దవిగా కోసావేంటి? చిన్నవిగా కోస్తే కూర ఎక్కువైనట్టు కనబడుతుంది కదా. నూనె కూడా కాస్త ఎక్కువే వాడినట్టున్నావు. ఈ రోజుల్లో నూనె ధర ఆకాశంలో ఉంది. శారద నిట్టూర్చి, నీతో మాటలేంటిలే అత్తా, నువ్వు దేంట్లోనైనా లెక్క వెతుకుతావు. నేను వెళ్ళొస్తాను. ఆగాగు, అప్పుడే వెళ్ళిపోతావేంటి? కూర తెచ్చావు సంతోషం, మరి నా గిన్నె నాకు ఎప్పుడిస్తావు? శారద ఆశ్చర్యంగా, ఆ గిన్నెనా? ఇదిగో నీ కూర నీ గిన్నెలో పోసి నా గిన్నె నాకిస్తే నేను తీసుకెళ్తాను. వద్దు వద్దు, నీ గిన్నెలోనే ఉంచు. నా గిన్నెలో పోస్తే దాన్ని మళ్ళీ కడగాలి. సబ్బు ఖర్చు, నీళ్ల ఖర్చు, నా శ్రమ ఖర్చు. రేపు నువ్వు మళ్ళీ ఇటుగా వచ్చినప్పుడు నా గిన్నె తీసుకునిరా.
అప్పుడు నీ గిన్నె నీకిస్తాను. అప్పటిదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. శారదకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గంగమ్మ పిసినారితనం గురించి ఊరంతా చెప్పుకుంటారు కాని అది ఈ స్థాయిలో ఉంటుందని ఆమెకు ఆ రోజే తెలిసొచ్చింది. అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఆ మధ్యాహ్నం గంగమ్మ వాకిట్లో ఓ రిక్షా ఆగింది. దానిలో నుండి సూటు బూటు వేసుకున్న ఓ మధ్య వయస్కుడు దిగాడు. అతను గంగమ్మకు దూరపు బంధు. పేరు రామకోటి. పట్నంలో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. రామకోటి నవ్వుతూ ఇంట్లోకొస్తూ, బావున్నావా పిన్ని? నేను రామకోటిని, గుర్తుపట్టావా? గంగమ్మ అతన్ని పైనుండి కింద దాకా చూస్తూ, రామకోటివా? ఆ, గుర్తొచ్చావు. మా అక్క కూతురి మొగుడి తమ్ముడివి కదూ. ఏంటి ఈ పూట సూర్యుడు పడమడ పొడిచాడా? ఇన్నేళ్లకు ఈ పేదదాని ఇల్లు గుర్తుకొచ్చిందా? అయ్యో, అలా అనకు పిన్ని. నిన్ను చూడాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఈ రోజు కుదిరింది. గంగమ్మ అనుమానంగా, చూడ్డానికే వచ్చావా లేక మరేదైనా పనుండొచ్చావా? ఒట్టి చేతులతో వచ్చావు. పట్నం నుండి వచ్చేటప్పుడు కనీసం ఓ 4 పళ్ళైనా తేవాలని తెలియదా? అయ్యో, మర్చిపోయాను పిన్ని. వచ్చేటప్పుడు బండి కాలస్యం అవుతుందని హడావుడిగా వచ్చేశాను. సరేలే, ఏదో ఒకటిలే, వచ్చావుగా. ఆ రిక్షావాడికి డబ్బులిచ్చేశావా? ఇచ్చేశాను పిన్ని. ఎంతిచ్చావు? 2 అనాలిచ్చాను. గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి, 2 అనాలా? అయ్య బాబోయ్, ఊరి నుండి ఇక్కడికి రావడానికి 2 అనాలా? వాణ్ణి దోచుకోమన్నారా? 1 అనా అయితే ఎక్కువ. బేరం ఆడలేకపోయావా? మీ పట్నం వాళ్ళకి డబ్బంటే లెక్కలేదు. వాడంతే అడిగాడు పిన్ని. సరేలే, నా మూటా ముళ్ళే లోపల పెట్టనా? ఓ వారం రోజులు ఇక్కడే ఉందామని వచ్చాను. వారం రోజులా? వారం రోజులు ఏం చేస్తావిక్కడ? నాకు సాయం చేద్దామనా? కాదు పిన్ని, ఊరిగాలి పీల్చుకొని కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్దామని. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. నా చేతి వంట తినడానికా? నా ప్రాణం తీయడానికా? వీడు వారం రోజులుంటే నా 1 రోజుల ఖర్చు ఒక్కసారిగా అయిపోతుంది. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. ఆ రాత్రి భోజనాల దగ్గర గంగమ్మ ఓ కొత్త ప్రతిపాదన తెచ్చింది. చూడు రామకోటి, నువ్వు వచ్చావు, సంతోషం. బంధువి కాబట్టి మొదటి రోజు నేను చూసుకున్నాను. కాని వారం రోజులుండాలంటే కష్టం. నాకే పూట గడవడం లేదు. అయ్యో పిన్ని, నేను నీకు భారం గాన్లే. భారం కాకపోవడమేమిటి? నువ్వు పడుకునే ఆ చాపుంది చూడు, అది అరిగిపోదా? నువ్వు తాగే నీళ్లు బావిలో ఊరికే ఊరవనుకుంటున్నావా? నేను చేదవేసి తోడితేనే కదా వచ్చేది. దానికి నా శ్రమ ఉంది. నువ్వు పీల్చే గాలి కూడా ఈ ఇంటిదే. అందుకే మనం ఓ ఒప్పందానికొద్దాం. రామకోటి ఆశ్చర్యంగా, ఒప్పందమా? ఏంటది? నువ్విక్కడ ఉన్నన్ని రోజులు రోజుకి నాకు 2 అనాలు ఇవ్వాలి. 2 అనాలా? దేనికి పిన్ని? దేనికా? చెబుతాను విను. ఇంట్లో ఉండడానికి అనా, నేను తోడు పెట్టే నీళ్లు తాగినందుకు పావలా, నువ్వు పడుకునే చాప అరిగినందుకు ఇంకో పావలా. అంతే, భోజనం ఖర్చు వేరే. రామకోటి నవ్వుతూ, భోజనం ఖర్చు వేరా? మరి కాదా? నేను వండే బియ్యం పప్పు ఊరికే రావు కదా. నువ్వు తినేదాన్ని బట్టి దానికి లెక్క కట్టి రాత్రికి చెబుతాను. ఈరోజు మధ్యాహ్నం 2 గారెలెక్కువ తిన్నావు. వాటి లెక్క కూడా కలుపుతాను. పిన్ని, నీది పిసినారితనమని విన్నాను గాని అది ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదు. నువ్వొక పుస్తకం రాయొచ్చు, డబ్బుని ఎలా దాచుకోవాలి అని. గంగమ్మ గర్వంగా, రాయొచ్చు, కాని కాగితం సిరా దండగా. అందుకే రాయను. సరే, నా ఒప్పందానికి ఒప్పుకుంటావా లేదా? లేదంటే పొద్దున్నే మొదటి బండికి పట్నం వెళ్ళిపో. రామకోటి కొద్దిసేపు ఆలోచించి, సరే పిన్ని, నీ ఒప్పందానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాది ఒక చిన్న షరతు. షరత? నాకే షరతలు పెడతావా? ఏంటది? నేను నీకు రోజుకి 2 అనాలు ఇస్తాను. కాని నువ్వు నాతో మాట్లాడే ప్రతి మాట నేను లెక్కిస్తాను. 10 మాటలకు 1 కాసు చొప్పున నువ్వు నాకివ్వాలి. గంగమ్మ ఒక్క క్షణం ఆలోచించి, నేను నీతో ఎందుకు మాట్లాడతాను? పనిలేని మాటలు నేను మాట్లాడను. సరేలే, నీ షరతుకు నేను కూడా ఒప్పుకుంటున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో.
ఆ రాత్రి నుండి ఆ ఇంట్లో ఒక విచిత్రమైన ఆట మొదలైంది. గంగమ్మ రామకోటితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఏదైనా చెప్పాలంటే సైగలు చేయడం మొదలుపెట్టింది. రామకోటి నవ్వుకుంటూ ఆమె వేసే ప్రతి సైగను గమనించసాగాడు. మరుసటి రోజు ఉదయం రామకోటి ఆవలిస్తూ, పిన్ని, కాఫీ ఏమైనా ఉందా? గంగమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వంటగది వైపు చెయ్యి చూపించి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. సరేలే, కనీసం వేణీళ్ళన్నా ఉన్నాయా? గంగమ్మ మళ్ళీ లేవు అన్నట్టు సైగ చేస్తుంది. రామకోటి నవ్వుతూ, పిన్ని, నువ్వు నాతో మాట్లాడితే 10 మాటలకు ఒక కాసు పోతుందని భయపడుతున్నా. కానీ నువ్వు ఇలా సైగలు చేస్తుంటే నీ చేతులు అరిగిపోవా? దానికి లెక్క కట్టవా? ఈ మాటతో గంగమ్మకు కోపం వస్తుంది. నా చేతులరిగితే నీకెందుకో అని అనేసి నాలుగు ఖర్చుకుంటుంది. అయ్యో, 5 మాటలు వృధా అయిపోయాయే. రామకోటి చిరునవ్వుతో, లెక్క మొదలైంది పిన్ని. ఇంకా 5 మాటలు మాట్లాడితే నాకొక కాసు బాకీ పడతావు. గంగమ్మ కోపంగా, నువ్వు చాలా గడుసువాడివి. మళ్ళీ 4 ఖర్చుకుంటుంది. దేవుడా, ఇంకో 4 మాటలు, మొత్తం 9. ఒక్క మాట పిన్ని, ఒక్క మాట మాట్లాడితే చాలు. గంగమ్మ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ రోజంతా గంగమ్మ చాలా జాగ్రత్త పడింది. రామకోటి ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమె సైగలతోనే సమాధానమిచ్చింది. కాని అనుకోకుండా ఓ సంఘటన జరిగింది. గంగమ్మ పెరట్లో నడుస్తూ ఉండగా కాలికి రాయి తగిలి కింద పడబోయింది. గంగమ్మ నొప్పితో, అమ్మా! రామకోటి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో పిన్ని, ఏమైంది? దెబ్బ తగిలిందా? గంగమ్మ నొప్పికి మర్చిపోయి ఆందోళనగా, అయ్యో, 2 మాటలు, పొద్దున 9, ఇవి 2, మొత్తం 11. నీకొక కాసుకి బాకీ పడ్డాను. అంత నీ వల్లే. నువ్వు ఇంటికొచ్చిన వేళ విశేషం బాగాలేదు. రామకోటికి నవ్వాపుకోవడం కష్టమైంది. గంగమ్మ పిసినారితనం, ఆమె అమాయకత్వం అతనికి వినోదాన్ని పంచుతున్నాయి. అతను ఆమెను ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. రామకోటికి ఒక ఆలోచనొచ్చింది. గంగమ్మ బలహీనత డబ్బు. ఆ డబ్బు ఆశ చూపిస్తే ఆమె మాటలు వాటంతట అవే బయటకొస్తాయి. పిన్ని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దీనికి మాటల లెక్క వర్తించదు, ఎందుకంటే ఇది నీకు లాభం చేకూర్చే విషయం. గంగమ్మ ఆసక్తిగా, నాకు లాభమా? ఏంటది? త్వరగా చెప్పు. నేను పట్నం నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద జ్యోతిష్కుని కలిశాను. ఆయన నా జాతకం చూసి నేను త్వరలో ధనవంతునవుతానని చెప్పాడు. గంగమ్మ విసుగ్గా, నీ జాతకం గురించి నాకెందుకు? నీకు డబ్బొస్తే నువ్వు దాచుకుంటావు, నాకొచ్చేదేంటి? అక్కడికి వస్తున్నాను పిన్ని. ఆ జ్యోతిష్యుడు ఇంకో మాట కూడా చెప్పాడు. నువ్వు వెళ్ళబోయే ఊళ్ళో ఓ పాత ఇంట్లో ఆ ఇంటి యజమానురాలి పూర్వీకులు దాచిపెట్టిన లంకెబిందులున్నాయి. అది కనిపెడితే నీతో పాటు ఆ ఇంటి యజమానురాలికి కూడా భాగం వస్తుంది అని చెప్పాడు. గంగమ్మ కళ్ళు మెరుస్తూ, లంకెబిందలా? నా ఇంట్లోనా? ఎక్కడున్నాయి? అదే కదా మనం కనిపెట్టాల్సింది. దానికోసం మనం కలిసి పనిచేయాలి. చాలా విషయాలు చర్చించుకోవాలి. అందుకే ఈ లంకెబిందెల విషయం మాట్లాడినన్ని రోజులు మన మాటల లెక్క ఒప్పందం రద్దు చేసుకుందాం. ఏమంటావ్? గంగమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సరే, వెంటనే రద్దు చేద్దాం. ముందా బిందెలెక్కడున్నాయో చెప్పు. పెరట్లోనా? వంటగదిలోనా? లేక దేవుడి గదిలోనా? నా చిన్నప్పుడు మా తాతగారు ఏదో నీతి గురించి చెప్పినట్టు నాకు మసకగా గుర్తు. రామకోటి నవ్వును లోపలే అణుచుకుంటూ, కంగారు పడుకు పిన్ని, అన్నీ నిదానంగా ఆలోచిద్దాం. ముందా జ్యోతిష్యుడు చెప్పిన గుర్తుల ప్రకారం మనం వెతకాలి. ఏం గుర్తులో? చెప్పు. రామకోటి వేసిన ఎత్తుగడ ఫలించింది. లంకబిందెల ఆశతో గంగమ్మలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆమె తన మాటల పొదుపు ఒప్పందాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. తెల్లవారక ముందే రామకోటిని నిద్రలేపింది. రామకోటి, లేవయ్యాలే. పొద్దున్నే నిద్రపోతే మన లంకబిందెలన్నీ ఎవరైనా ఎత్తుకుపోతారు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన గుర్తులేంటో చెప్పు. రామకోటి కళ్ళు నులుముకుంటూ, అప్పుడే తెల్లారిందా పిన్ని? నాకేదో కల్లో లంకెబిందులు నా చుట్టూ నాట్యం చేస్తున్నట్టు వచ్చాయి తెలుసా?
గంగమ్మ ఆత్రంగా, నిజంగానా? ఏమన్నా చెప్పాయి? ఎక్కడున్నాయని చెప్పాయి? రామకోటి నవ్వాపుకుంటూ, అవి నాతో మాట్లాడలేదు పిన్ని. సరే, ఆ జ్యోతిష్యుడు చెప్పిన మొదటి గుర్తు చెప్తాను విను. తెల్లవారే వేళ సూర్యుని మొదటి కిరణం ఏ వంకర స్తంభాన్ని తాకుతుందో ఆ స్తంభం కిందే మీ అదృష్టం దాగుంది అని చెప్పాడు. వంకర స్తంభమా? మన ఇంట్లో వంకర స్తంభం ఎక్కడుంది? అన్నీ సోటిగానే ఉన్నాయి. మా తాతగారు కట్టించిన ఇల్లిది. అంగుళం కూడా తేడా రాదు. బాగా చూడు పిన్ని, కాలక్రమేణా ఏదైనా వంగుండొచ్చు. మనం బయటికెళ్ళి చూద్దాం. ఇద్దరూ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని సూర్యోదయం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. గంగమ్మ చూపులు ఇంటి చుట్టూ ఉన్న ప్రతి స్తంభాన్ని 1కి 10 సార్లు కొలుస్తున్నాయి. చూడు రామకోటి, ఆ మూల స్తంభం ఉంది చూడు, అది నాకు కొంచెం వంకరగా అనిపిస్తోంది. ఏమంటావు? అవును పిన్ని, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సరిగ్గా ఓ 2 డిగ్రీలు ఎడంవైపు పొంగినట్టుంది. 2 డిగ్రీలా? నీ కంటికంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? పట్నంలో మా ఆఫీస్లో గోడలకి ఫోటోలు తగిలించడానికి రోజు ఇదే పని పిన్ని. కొలతలు చూడ్డంలో నేను నిపుణుణ్ణి. సూర్యుడు ఉదయించాడు. అతని మొదటి కిరణాలు మెల్లగా వచ్చి సరిగ్గా వాళ్ళనుకున్న ఆ వంకర స్తంభం అడుగు భాగాన్ని తాకాయి. గంగమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి. చూసావా, జ్యోతిష్యుడు ఎంత గొప్పవాడు! సరిగ్గా అక్కడే తగిలింది. పద, వెంటనే తవ్వేద్దాం. పారా, గడ్డపారా తీసుకుండ్రా. గంగమ్మ, రామకోటి ఇద్దరు పెరట్లోని ఆ వంకర స్తంభం దగ్గరికి వెళ్లారు. పిన్ని, ఈ పార చాలా పాతదిగా ఉంది. దీంతో తవ్వగలమా? ఊళ్ళో నుంచి కూలీలను పిలుచుకొద్దామా? త్వరగా పనైపోతుంది. గంగమ్మ కోపంగా, కూలీలా? నీకు మతిపోయిందా? కూలీలను పిలిస్తే వాళ్ళకి డబ్బులివ్వాలి. పైగా వాళ్ళకి లంక బిందెల గురించి తెలిసిపోతే మనకు భాగం ఇవ్వకుండా ఎత్తుకుపోరు. వద్దు, మన పని మనమే చేసుకుందాం. సరే పిన్ని, నీ ఇష్టం. గడ్డపార నాకివ్వు, నేను తవ్వుతాను. నువ్వా? నీ చేతులు చూస్తే వెన్న ముత్తల్లా ఉన్నాయి. నువ్వు తవ్వితే గడ్డపార అరిగిపోతుంది. దాని మొన తిరిగి పెట్టించాలంటే కుమ్మరికి డబ్బులివ్వాలి. నేను తవ్వుతాను, నువ్వు మట్టెత్తి పక్కన పోస్తూ ఉండు. గంగమ్మ చీర పైకి కట్టుకుని గడ్డపార పట్టుకుని నేలను తవ్వడం మొదలుపెట్టింది. ఆమె వయసుకు మించిన ఉత్సాహంతో తవ్వుతుంటే రామకోటికి ఆశ్చర్యం, నవ్వు రెండూ ఒకేసారొచ్చాయి. గంగమ్మ తవ్వుతూ ఆయాసపడుతూ, అమ్మయ్యా, ఈ భూమి ఎంత గట్టిగా ఉంది, నా శక్తంతా అయిపోతుంది. కాసేపు ఆగి పిన్ని, మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళ? వద్దు, నీళ్లు తాగితే చెమట ఎక్కువ పడుతుంది. ఒంట్లోని నీరంతా బయటికి పోతుంది. మళ్ళీ ఆ నీరసం తగ్గాలంటే గంజి తాగాలి. గంజి కావాలంటే బియ్యం వండాలి. అంతా ఖర్చే కదా. పనయ్యాకే అన్నీ. అటుగా వెళ్తున్న పక్కింటి శారద వాళ్ళని చూసి ఆగుతుంది. ఏంటత్తా గంగమ్మత్త, పెరట్లో ఏం తవ్వుతున్నారు? బావేమైనా తవ్వుతున్నారా? గంగమ్మ అబద్ధం చెబుతూ, అవునే శారదా, ఇంట్లో నీళ్ల కష్టం ఎక్కువగా ఉంది. అందుకే చిన్న గుంత తవ్వి నీళ్ల కోసం చూస్తున్నాం. శారద నమ్మనట్టుగా, స్తంభం పక్కనే బావి తవ్వడం ఏంటి? సరేలే, మీ ఇష్టం, సులభంగా పడుతుందిలే. శారద అక్కడి నుండి వెళ్లిపోయింది. కాని ఆమెకేదో అనుమానం వచ్చింది. గంగమ్మ ఊరికి ఏ పని చెయ్యదని ఆమెకు బాగా తెలుసు. శారద నేరుగా ఊరి మధ్యలో ఉన్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్న 4 ఆడవాళ్లతో విషయం చెప్పింది. విన్నారా ఈ సంగతి? మన గంగమ్మత్త పెరట్లో ఏదో తవ్వుతోంది. తవ్వుతోందా? ఆవిడ ఒక్క గడ్డి పరక కూడా ఊరికే పేకదు. ఏమై ఉంటుంది? అదేగా నా అనుమానం. పట్నం నుండి ఏదో చుట్టం కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి తవ్వుతున్నారు. నేను అడిగితే బావి తవ్వుతున్నామని అబద్ధం చెప్పింది. నాకెందుకో వాళ్ళకేవో లంక బిందెలు దొరుకుతున్నట్టున్నాయి. లంక బిందెలా? నిజంగానా? అయితే గంగమ్మత్త రాత్రికి రాత్రి మహారాణి అయిపోతుంది. మహారాణి అవుతుంది గాని మనకి కనీసం ఓ పాత కాసు కూడా ఇవ్వదు. ఆ విషయం మనందరికీ తెలిసిందేగా. పదండి, మనమే వెళ్లి చూద్దాం, ఏం జరుగుతుందో కనుక్కుందాం. ఆ 4 ఆడవాళ్లు కలిసి గంగమ్మ ఇంటి వైపు బయలుదేరారు. గంగమ్మ పెరట్లోకి ఊరి జనం గుంపుగా రావడంతో ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. కాంతమ్మ, ఏంటమ్మా గంగమ్మ, పెద్ద పనే పెట్టుకున్నట్టున్నావు? మాకు చెబితే మేం సాయం వచ్చేవాళ్ళం కదా. గంగమ్మ విసుగ్గా, మీ సాయం ఎవరికి అవసరం లేదు. మేమేదో మా ఇంటి పెరట్లో మొక్కలు నాటుకోవడానికి గొంత తవ్వుకుంటున్నాం. మీరెందుకొచ్చారు?
మొక్కలకా? ఆ గొంత చూస్తే ఓ ఏనుగు పిల్లని పాతి పెట్టొచ్చు. నిజం చెప్పత్తా, నీకు నిధి దొరికిందటగా? గంగమ్మ అటూ ఇటు చూసి మెల్లగా మాట్లాడండి. ఎవరికేం దొరకలేదు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళండి. ఇది మా సొంత విషయం. అబ్బే, అలా ఎలా వెళ్తాం? ఊర్లో ఎవరికి నిధి దొరికినా అందులో నుండి కుడికి కొంత భాగం ఇవ్వాలని మన ఊరి కట్టుబాటు. మేమంతా దానికోసమే వచ్చాం. రామకోటి కల్పించుకుని, చూడండి, మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ నిధి లేదు. మేమేదో పాత నీళ్ల పైపు కోసం వెతుకుతున్నాం. అయితే ఆ పైపు బంగారంది అయ్యుంటుంది. లేకపోతే గంగమ్మత్త ఎంత కష్టపడదు. గంగమ్మకు ఏం చెయ్యాలో తోచలేదు. ఈ జనాన్ని పంపించేయకపోతే, ఒకవేళ నిజంగా లంక బిందెలు దొరికితే వీళ్ళందరికీ వాటాలివ్వాల్సొస్తుందని భయపడింది. గంగమ్మకి ఒక ఆలోచనొచ్చి, సరేలే, మీరందరూ ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఇక్కడ నిధి ఉంది, కాని దానికి ఒక శాపం ఉంది. కాంతమ్మ ఆసక్తిగా, శాపమా? ఏం శాపం? ఏ నిధిని తవ్వేటప్పుడు ఎంతమంది చూస్తే ఆ నిధి అన్ని భాగాలుగా విడిపోయి మాయమైపోతుంది. ఇప్పుడు మీరంతా చూస్తున్నారు కాబట్టి మనకేమీ దొరకదు. దయచేసి వెళ్ళండి. నిధి దొరికాక నేనే గుడికి నా వాటా ఇస్తాను. గంగమ్మ చెప్పిన శాపం కథకు జనం నమ్మినట్టు నటించి అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని వాళ్లు దూరం నుండి గంగమ్మ ఇంటిని గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజంతా తవ్వినా వాళ్ళకి ఒక్క పాత రాగి నాణం కూడా దొరకలేదు. గంగమ్మ నీరసించి, నా శ్రమంతా వృధా అయిపోయింది రామకోటి. ఆ జ్యోతిష్యుడు అబద్ధం చెప్పాడు. నా పార అరిగిపోయింది. నా శక్తి వృధా అయిపోయింది. ఆగు పిన్ని, అప్పుడే నిరాశపడకు. జ్యోతిషుడు రెండో గుర్తు కూడా చెప్పాడు. మొదటి చోట దొరక్కపోతే ఆ ఇంటికి ఈశాన్య మూలలో ఉన్న పాత గదిలో ఒక చెక్క పెట్టెలో మీ తలరాత దాగి ఉంది అని చెప్పాడు. ఈశాన్య మూల గదినా? అది పాత సామాను గది. అందులో అంత పాత చెత్తే ఉంటుంది. మా తాతగారి కాలం నాటి ఓ పాత పెట్టె మాత్రం ఉంది. దాని నిండా పాత కాగితాలుంటాయి. ఒక్కోసారి మనం చెత్త అనుకున్నదే మనకు సంపద అవుతుంది పిన్ని. పద వెళ్ళి చూద్దాం. ఇద్దరు కలిసి ఆ చీకటి గదిలోకి వెళ్లారు. దుమ్ము బూజు పట్టిన ఆ గదిలో మూలన ఒక పెద్ద చెక్క పెట్టె ఉంది. గంగమ్మ ఆశగా ఆ పెట్టెను తెరిచింది. పెట్టె నిండా బంగారు నాణేలు ఉంటాయని గంగమ్మ ఊహించుకుంది. కాని ఆమెకు కనిపించింది పాత పసుపు రంగులోకి మారిన కాగితాలు, కొన్ని పాత లెక్కల పుస్తకాలు. గంగమ్మ నిరాశగా, చూసావా, నేను చెప్పలేదు, అంతా పాత కాగితాలే. నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆగు పిన్ని, ఆ కాగితాలను ఒకసారి చదువు. గంగమ్మ ఆ డైరీని విప్పి చదవడం మొదలుపెట్టింది. అది ఆమె తాతగారు రాసుకున్న డైరీ. గంగమ్మ తాతగారి మాటలు: ఈ రోజు నా 60వ పుట్టినరోజు. నా చుట్టూ ఎవరూ లేరు. నా దగ్గర డబ్బుంది, పొలాలున్నాయి, పెద్దిల్లు ఉంది. కాని నాతో మాట్లాడిన అన్నతమ్ములు లేరు. నేను కూడబెట్టిన ఆస్తిలో వాటా అడుగుతారేమోనన్న భయంతో అందర్నీ దూరం చేసుకున్నాను. నా పిసినారితనం నాకు డబ్బునిచ్చింది, కాని మనుషుల్ని దూరం చేసింది. ఈ డైరీ చదివే నా వారసులకు నేను చెప్పేది ఒకటే: డబ్బును సంపాదించండి, పొదుపు చెయ్యండి. కాని ఆ డబ్బు మనుషుల కంటే గొప్పది కాదు. నలుగురితో పంచుకున్న సంతోషం, 10 మందికి చేసే సహాయం ముందు లంక బిందెల నీతి కూడా వెలవెలబోతుంది. మనుషులే మన అసలైన సంపద. ఈ నిజాన్ని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. మీరు తెలుసుకోరని ఆశిస్తున్నాను. ఆ అక్షరాలు చదువుతున్నంతసేపు గంగమ్మ కళ్ళ నుండి నీళ్లు దారగా కారాయి. ఆమె తన తాతగారి వేదనను, తన జీవితాన్ని పోల్చుకుంది. తను కూడా డబ్బు కోసం బంధాలను ఎలా దూరం చేసుకుందో ఆమెకు అర్థమైంది. గంగమ్మ ఏడుస్తూ రామకోటి వైపు చూస్తుంది. క్షమించరా రామకోటి, నేనెంత పెద్ద తప్పు చేశాను. ఈ రోజు నాకు తెలిసొచ్చింది. నేను డబ్బును ప్రేమిస్తూ మనుషుల్ని మర్చిపోయాను. అయ్యో పిన్ని, నువ్వేం తప్పు చేయలేదు. ఇప్పుడు నిజం తెలుసుకున్నావుగా, అదే చాలు. కాని ఆ జ్యోతిష్యుడు లంక బిందెలు. రామకోటి నవ్వి, నన్ను క్షమించు పిన్ని. ఆ జ్యోతిష్యులు లేడు, ఈ లంకి బిందులు లేవు. అదంతా నేనే కల్పించింది కదా. గంగమ్మ ఆశ్చర్యంగా చూసి, నువ్వు కల్పించావా? ఎందుకు? నువ్వు నాతో, ఈ ప్రపంచంతో మాట్లాడ్డం మానేశావు. డబ్బు లెక్కల్లో పడి నవ్వుని, సంతోషాన్ని మర్చిపోయావు. నిన్ను మార్చాలని ఈ చిన్న నాటకం ఆడాను. నీ తాతగారు నీకివ్వాలనుకున్న అసలైన నిధి ఈ డైరీనే పిన్ని. గంగమ్మ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. గంగమ్మ నవ్వుతూ, ఓరి దొంగ, నన్నే మోసం చేస్తావా? సరేలే, నీ నాటకం వల్ల నా పార అరిగిపోయింది.
దానికి డబ్బులెవరు కడతారు? ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. సరేలే పద, ముందా శారదను ఊరి జనాల్ని పిలు, అందరికి మంచి టీ పెట్టిస్తాను. ఏసారి రెండోసారి వాడినా తేయాకుతో కాదు, కొత్త తేయాకుతో. కాని రామకోటి నవ్వుతూ, కాని ఏంటి పిన్ని? గంగమ్మ కన్ను కిటుతూ, పంచదార మాత్రం వాళ్ళనే తెచ్చుకోమను, మన ఇంట్లో నిన్ననే అయిపోయింది. గంగమ్మ పూర్తిగా మారకపోయినా ఆమెలో ఓ మంచి మార్పు మొదలైంది. ఆ రోజు సాయంత్రం చాలా సంవత్సరాల తర్వాత గంగమ్మ ఇల్లు ఊరి జనంతో, నవ్వులతో, మాటలతో నిండిపోయింది. ఆమె కూడబెట్టిన డబ్బు కన్నా ఆ సంతోషమే గొప్పదని గంగమ్మ మనస్ఫూర్తిగా తెలుసుకుంది.